భగవంతుని ప్రశ్నించాలంటే జీవితాన్ని స్వచ్ఛంగా గడపాలి. గతాన్ని తలుచుకుంటూ కూర్చోవద్దు. 5 ఏళ్ళప్పుడు తప్పు చేశాం, 25 ఏళ్ళప్పుడు తప్పు చేశాం, బాగుంది, 60 ఏళ్ళు వచ్చాయి, చేయకు, ఇంకా కనీసం చేసిన తప్పులు చేయకు. ఇక నుంచైనా మారలేమా? ఇక తప్పులు కొన్ని చేశాం కాబట్టి తప్పుల కోపంలో, మురికి కోపంలో అలా పడిపోతూ ఉంటామా? తేరుకోమా? ఎప్పుడు అలా చేస్తూ ఉండాలా? నిన్న కూడా తప్పు చేసామండి, ఈవేళ చేయకండి కనీసం. ఇక నుంచి మారండి, తప్పేముందండి? 99 మాటలతో ఆపేసినా కానీ శిశుపాలుడు చచ్చేవాడు కాదు. వాడు 100 దాటి మళ్ళీ కృష్ణుడు ఏమన్నా కౌంటింగ్ తప్పు చేసుకుంటాడేమో అని ఇంకో 8 ఎక్కువ చేశాడు వాడు, అందుకని వేసేసాడు. మనిషి మారడానికి ఏ క్షణమైనా చాలు, ఏ వయస్సు అయినా చాలు, చచ్చే ముందైనా చాలు. చచ్చిపోతున్నామని తెలుసు కదా, అప్పుడు కూడా మారమా? అప్పుడు కూడా పీచు చూపించి నారా అనవయ్య, నారా అనవయ్య అంటే పీచే నారంటావేటి అన్నట్టు వాడు. ఎందుకంటే నారాయణలో సగం నార, అదేనా అంటాడేమో చూస్తే పీచు అన్నట్టు. వీడికి ఏమొస్తుందో తెలుసు. అంత బలవంతంగా పట్టు కూర్చుంటే అంటే మన పాపాలు పోవడం మనకి ఇష్టం లేదన్నమాట. మనకే ఇష్టం లేకపోతే ఎలా పోతాయండి? ముక్కోటి ఏకాదశి వల్ల పోతాయా నీ మనస్సులో మార్పు లేకుండా?